ఇరాన్పై నాయకత్వం సైనిక బలగాల లక్ష్యం. ఇరాన్ నాయకత్వం సైనిక బలగాల లక్ష్యం. పలు నగరాలపై విరుచుకుపడ్డ అమెరికా. ఇజ్రాయెల్ సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులు. చమురు శుద్ధి కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేతగా ముజ్తబా ఆయన్ని చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 1045కి చేరిన మృతులు అన్నటువంటి. లేకపోతే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు ఒక్కటి కూడా తగ్గదు. ఇప్పటి వరకు 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తోంది. ఓరలేని వైకాపా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావట్లేదు దుష్ప్రచారం చేస్తోంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయే తప్ప ఎవరు విముఖత చూపరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం భర్తీ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మొత్తం 6,28,337 ఉద్యోగాలు కల్పించామని ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒక్కటి కూడా తగ్గదని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.